Hello everyone, welcome to student.com. సో మన ప్రజెంట్ లెసన్ కెమికల్ కైనెటిక్స్. సో ఇక్కడ కైనెటిక్స్ అనే వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇది వెలాసిటీకి సంబంధించింది. సో ఇక్కడ కెమికల్ కైనెటిక్స్ అంటే ఒక రియాక్షన్ వెలాసిటీ, అంటే మనకు రియాక్షన్స్ అనేవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో ఇక్కడ కెమికల్ కైనెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక రియాక్షన్ అనేది తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందా, ఎక్కువ టైం కంప్లీట్ అవుతుందా, లేకపోతే ఒక రెండు రియాక్షన్స్ని కంపేర్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో మనకి కెమిస్ట్రీలో ఉన్న నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో ఈ కెమికల్ కైనెటిక్స్ కూడా వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇన్ ద ఫిజికల్ కెమిస్ట్రీ. సో సింప్లీ కెమికల్ కైనెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఫస్ట్ మైండ్లో రావాల్సిన విషయం ఏంటంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద రియాక్షన్ వెలాసిటీ. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ద ఫిజికల్ కెమిస్ట్రీ దట్ డీల్స్ విత్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఆ రెస్పెక్టివ్ రియాక్షన్ తాలూకా రేట్ మాట. అంటే రేట్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద వెలాసిటీ. ఇందాక మనం చెప్పుకున్న ఈ కైనెటిక్స్, రేటు, వెలాసిటీ, ఈ మూడు వర్డ్స్ ఏంటంటే మూడు కోరిలేటెడ్, కంప్లీట్ 3 వర్డ్స్. కైనెటిక్స్, రేటు, వెలాసిటీ. అంటే ఒక రియాక్షన్ వెలాసిటీ ఎక్కువ ఉన్నది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ ఉన్నట్టు. నథింగ్ బట్ ఇట్ హ్యాస్ హై కైనెటిక్స్. కాకపోతే ఈ కైనెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం రెండు ఉంటాయి. సో రేట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ ఎక్కువ ఉన్నది అంటే రియాక్షన్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ లో ఉన్నదంటే ఆ రెస్పెక్ట్ టు రియాక్షన్ వెలాసిటీ తక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే రియాక్షన్ వెలాసిటీకి సంబంధించి మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని కైనెటిక్స్ అని చెప్తాం, కెమికల్ కైనెటిక్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో ఇనుము తుప్పు పట్టడం అనేది వెరీ స్లో రియాక్షన్ అని చెప్తున్నాం. అంటే ఇక రియాక్షన్ వెలాసిటీ తక్కువ. సో వెలాసిటీ తక్కువ ఉన్నామంటే రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కూడా తక్కువ ఉన్నట్టు. సో వెన్ ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఇట్ ప్రొడ్యూసెస్ ఐరన్ ఆక్సైడ్. సో తుప్పు పట్టేటప్పుడు మనకి బ్రౌన్ కలర్ ఫామ్ అవుతుంది కదండి, ఒక లేయర్ లాగా. సో దాన్ని మనం ఈ ఐరన్ ఆక్సైడ్ అని చెప్తాం. దిస్ ఈజ్ వెరీ స్లో రియాక్షన్. సిమిలర్లీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ బిట్వీన్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ బేస్. సో హెచ్సిఎల్, సోడియం హైడ్రాక్సైడ్. హెచ్సిఎల్ అనేది ఏంటంటే మనకి స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాం. సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్. సో ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ చెప్తాం. సో బోత్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద ఐరన్ ఆక్సైడ్ ఫ్రమ్ ద ఐరన్, దోస్ టూ ఆర్ రియాక్షన్స్ హ్యావింగ్ లో రియాక్షన్ వెలాసిటీ, లేకపోతే రేట్ ఆఫ్ రియాక్షన్ తక్కువ ఉన్నవి. సిమిలర్లీ నెక్స్ట్ పార్ట్ మనం చూసినట్టయితే రేట్ ఆఫ్ రియాక్షన్, ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్స్ ఇన్ యూనిట్ టైం. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఒక రియాక్షన్ వెలాసిటీ అంటే రియాక్షన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నది అంటే అది తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతున్నట్టు అర్థం. రియాక్షన్ వెలాసిటీ తక్కువ ఉన్నదంటే ఇట్ టేక్స్ మోర్ టైం అనమాట. ఆ రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం, లేకపోతే ఆ రియాక్షన్ కంప్లీట్ అవుతుందని ఎప్పుడు చెప్తాం? ఆ రెస్పెక్టివ్ రియాక్షన్లో ఉన్న రియాక్టెంట్స్. సో జనరల్గా మనకు రియాక్షన్ టెర్మినాలజీలో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే దీన్ని గివ్స్ రైస్ టు సింబల్ అని చెప్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాటిని రియాక్టెంట్స్ అని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అని చెప్తాం. సో అయితే రియాక్షన్ ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో మనకి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టైంతో పాటుగా ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్స్కి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎక్స్ అండ్ వై ఆర్ ద రియాక్టెంట్స్. అంటే మనం ఒక రియాక్షన్ వెజల్ తీసుకొని ఆ రియాక్షన్ వెజల్లో ఎక్స్, వై అనేవి 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8 o'clock చూసారు, 8 o'clock యాడ్ చేశారు. ఎక్స్, వై అనే 2 కాంపోనెంట్స్ 8 o'clock యాడ్ చేశారు. సో మనకి 8:01కి చూసినట్టయితే ఎక్స్, వై కాన్సన్ట్రేషన్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. సైమల్టేనియస్గా ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమి ఇచ్చాడు? ఏ, బి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏ, బి అనే ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక 10 grams తీసుకున్నారనుకోండి, వై అనేది అది కూడా ఒక 10 grams తీసుకున్నారనుకోండి. మనం యాడ్ చేసింది 8 o'clock యాడ్ చేసాం. 8:01కి వచ్చేసరికి ఏంటంటే ఈ 10 grams ఉన్న ఎక్స్ 9, సిమిలర్లీ వై గ్రామ్స్ ఉన్న ఈ 10 grams ఉన్న వై కూడా 9 కింద అయిపోయింది అనుకోండి.
ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గింది, కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ ఏబి వచ్చేసరికి ఏంటంటే రెండింటి కాన్సన్ట్రేషన్ 1 పెరిగింది. సో ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ యూనిట్ టైం. సో అక్కడ పర్ యూనిట్ టైం అనేది పర్ సెకండ్ కింద కన్సిడర్ చేస్తాం. పర్ సెకండ్లో ఎంత కాన్సన్ట్రేషను మనకి చేంజ్ అయ్యింది. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ 1 మినిట్కి మనం చూసామనుకోండి, 1 మినిట్కి 1 గ్రామ్ చేంజ్ అయినట్టు. సో మనకి ఈ 81K కంప్లీట్ 10 గ్రామ్స్ ఆఫ్ ఎక్స్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఉంటుంది 10 గ్రామ్స్ ఆఫ్ ఏ. ఇక్కడ 10 గ్రామ్స్ ఆఫ్ వై 10 గ్రామ్స్ ఆఫ్ బి కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోండి. అంటే ఆ ఒక్క నిమిషంలోనే మొత్తం రియాక్టెంట్స్ అన్నీ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ మాట. సో సిమిలర్లీ జెడ్ ప్లస్ సి, ఇక్కడ ఈ 2 రియాక్షన్లు కన్సిడర్ చేస్తే ఎక్స్ అనేది వైతో కంబైన్ అయితే ఏ అండ్ బి అనే ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి 2 గంటలు పడుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా జెడ్ సి అనేవి ఏవో ఒక 2 కెమికల్స్ 2 యాడ్ చేస్తే డిఈ అనే 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో ఈ 2 రియాక్షన్ మనం కంపేర్ చేస్తే ఫస్ట్ రియాక్షన్ అనేది 2 గంటల్లో కంప్లీట్ అవుతుంది, సెకండ్ రియాక్షన్కి వచ్చేసరికి 1 గంటలో కంప్లీట్ అవుతుంది. ఈ 2 రియాక్షన్లు కంపేర్ చేస్తే దేనికి వెలాసిటీ ఎక్కువ ఉన్నదంటే ఏది తక్కువ టైంలో రియాక్షన్ కంప్లీట్ అవుతుందో దానికే వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు. దేనికి రియాక్షన్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు ఈ రెండింటితో కంపేర్ చేస్తే 1 అవర్లో కంప్లీట్ అయిన దానికి రియాక్షన్ వెలాసిటీ ఎక్కువ, అంటే దీనికే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎక్కువ ఉన్నట్టు చెప్తాం. సో అది రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై లీటర్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ కాన్సన్ట్రేషన్. ఇది ఏంటంటే కాన్సన్ట్రేషన్కి ఫార్ములా. మోలార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ బై లీటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద 2 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే 2 మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ 1 లీటర్ వాటర్. ఓకే, సో నెక్స్ట్ ఈ మోల్కి వచ్చేసరికి ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద మాలిక్యూల్. అంటే ఏదైనా ఒక కెమికల్ని మీరు దాని కాన్సన్ట్రేషన్ చెప్పాలి అంటే 2 కాన్సన్ట్రేషన్లు చెప్పచ్చు. ఒకటి మొలారిటీ టెర్మినాలజీ, లేదంటే నార్మాలిటీ టెర్మినాలజీ. ఈ 2 టెర్మినాలజీస్లో మనం చెప్తాం. షార్ట్ కట్లో ఇక్కడ మోలార్కి వచ్చేసరికి ఏంటంటే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం, అదే నార్మాలిటీ అయితే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ కేసులో ఎగ్జాంపుల్ 2 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే 2 మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 1 లీటర్లో ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ మనం ఫార్ములాలో చూసేటప్పుడే మనం చెప్పాం కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద 1 లీటర్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి చెప్పేదే కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 2 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే 1 లీటర్లో 2 మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నట్టు. సిమిలర్లీ మనం ఇక్కడ ఒక 2 మోలార్ హెచ్సిఎల్ లేకపోతే 2 మోలార్ H2SO4 అవి కన్సిడర్ చేసినా కూడా మనం అలాగే చెప్తాం. పర్ లీటర్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ మోల్సే మనకి ఆ కాన్సన్ట్రేషన్. ప్రజెంట్ ఎగ్జాంపుల్లో 2 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చారు కాబట్టి లీటర్లో దీంట్లో 2 మోల్స్ ఉన్నట్టు. అయితే మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి ఫార్ములా ఇది, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద మాలిక్యూల్. సో ఈ ప్రజెంట్ ఎగ్జాంపుల్లో నీకు ఎన్ని మోల్స్ కావాలి, 2 మోల్స్ కావాలి. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంతో తెలీదు మనకి ఎక్స్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద మాలిక్యూల్ సోడియం హైడ్రాక్సైడ్కి మనకి 40, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 40 అంటే ఓవరాల్గా మనకి 80 గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నామంటే దానికి అర్థం 2 మోల్స్ అని. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో కెమికల్ కైనెటిక్స్లో కైనెటిక్స్ అనే వర్డ్ ఏంటి, అసలు రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా చెప్తాం, నెక్స్ట్ మోలార్ కాన్సన్ట్రేషన్ అండ్ మోల్ ఫార్ములా. అంటే ఒక ఫార్ములా రెస్పెక్టివ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడంటే దాని నుంచి ఆ మోల్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో మనం తెలుసుకున్నాం.